చీరకట్టులో మహిళా నేతల సందడి. అసెంబ్లీకే కొత్త అందం తెచ్చారండి. మహిళా ఎమ్మెల్యేలంతా ఒకే రంగు చీరలో అసెంబ్లీకి వచ్చి మెరిపించారు. తమ అభిమాన నాయకులతో ఫోటోలు దిగుతూ అసెంబ్లీ లాబీలో వాళ్ళు తిరుగుతూ ఉంటే అదొక వేడుకలా అనిపించింది. ప్రజాప్రతినిధుల కట్టు బొట్టు ఒక ప్రత్యేక శోభను తీసుకొచ్చింది. ఈ దృశ్యం చూడండి, ఎంత చూడముచ్చటగా ఉందో కదా. మహిళా ఎమ్మెల్యేలంతా ఒకే డ్రెస్ కోడ్ లో అసెంబ్లీ ప్రాంగణంలో ఇలా కనిపిస్తే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో కదా. ఏపీ అసెంబ్లీకి ఒకే రంగు చీరలో మహిళా ఎమ్మెల్యేలు హాజరై ఇలా సందడి చేశారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు మన భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తూ ఒకే రకమైన వస్త్రధారణతో సభకు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల వేళ ఏపీ అసెంబ్లీలో ఈ అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. రేపటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళా ప్రజాప్రతినిధులు ఒకే రంగు చీరలు ధరించి సభకు వచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో ఫోటోలకు పోజులిచ్చారు. ఒకే రంగు, ఒకే తరహా వస్త్రధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒకే రకమైన చీరలో వారు రావడంతో శాసనసభ ప్రాంగణం కలకళ్లాడింది. అసెంబ్లీలో ఆధ్యాత్మిక, ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు చూపిన ఉత్సాహాన్ని, వారి ఐక్యతా స్ఫూర్తిని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. సంస్కృతి, సంప్రదాయాలకు విలువ ఇస్తూ పండగ స్ఫూర్తిని సభకు తీసుకురావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మహిళా శక్తికి, వారి సంఘటితత్వానికి ఇది నిదర్శనమని కొనియాడారు పవన్. అసెంబ్లీ లాబీల్లో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల్లా కేశవ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కూడా కలిసి మాట్లాడారు. దీంతో శాసనసభ ప్రాంగణంలో సందడి వాతావరణం కనిపించింది. 2 రోజుల క్రితం పసుపు రంగు చీరలో మహిళలు అసెంబ్లీకి వచ్చారు. మంత్రి లోకేష్ తో కలిసి సరదాగా ఫోటోలు దిగారు. ఇలా ప్రతిరోజు ఒక డ్రెస్ కోడ్ తో వస్తున్నారు మహిళా ఎమ్మెల్యేలు. ఇలా రావడం ఇది ఫస్ట్ టైం మాత్రమే కాదు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి మహిళా ఎమ్మెల్యేలు ఇలా డ్రెస్ కోడ్ ఫాలో అవుతున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనూ బెజవాడ దుర్గమ్మ అమ్మవారి దీక్షా దుస్తుల్లో మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు హాజరయ్యారు. నవరాత్రుల సందర్భంగా రోజుకో రంగు దుస్తులతో అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ అంటే రాజకీయాలు, నేతల మధ్య డైలాగ్ వార్లే కాదు, మన సంప్రదాయాలను ప్రతిబింబించే వేదికగాను మార్చారంటూ మహిళా ఎమ్మెల్యేలపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.